భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. తెలుగుదేశం జనసేన వాళ్ళ అతి ఉత్సాహకరమైన కార్యకర్తలని అదుపులో తీసుకోకపోతే చాలా చాలా ప్రమాదకరమైన విషయాలు సంఘటనలు జరుగుతాయని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలం పాపం తెనాలికి చెందిన ఒక చిన్న మహిళ 20 నుంచి 30 లోపు ఉంటుంది ఆవిడకి. ఆవిడ వీళ్ళు చేసిన ట్రోలింగ్కి తట్టుకోలేక రైలు కింద పడి చచ్చిపోయింది. అంత భయంకరమైన ట్రోలింగ్ చేశారంటే ఎందుకంటే వాళ్ళకి ఆవిడ చేసిందల్లా పాపం పొరపాటున సోషల్ మీడియాలో వైఎస్ఆర్ జగన్ నాకు ఇల్లు ఇప్పించాడు, నేను ఇల్లు కట్టుకున్నాను, హ్యాపీగా ఉన్నాను అని చెప్పింది. అంతే పాపం. అది ఆవిడ చేసిన పొరపాటు అంతే. ఇంక విపరీతంగా ట్రోల్ చేసి ఆవిడికి అంటే చాలా దుర్భాషలాడి ఆవిడని అంటే క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆవిడ తలెత్తుకోలేకుండా చేసి ఆఖరికి ఆవిడ సూసైడ్ చేసుకునేంత దాకా తెచ్చారు. ఇది మళ్ళీ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కవర్ చేయడానికి దాన్ని ఏం చేస్తారంటే ఆవిడని ఎవరో తోసేశారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆవిడ తోసేశారు ట్రైన్ కింద అని చెప్పి వీడియోలు ఏదో పెడుతూ ఉంటున్నారు. అది నమ్మశక్యం కాదు. ఆ ట్రోలింగ్ అయితే చాలా ఘోరంగా చేశారు. దాని మీద యాక్షన్ తీసుకుంటున్నారు పోలీసు వాళ్ళు. మరి ఈ కొత్త కోణం ఏంటంటే ఇద్దరు మనుషులు వచ్చి ఆవిడ తోస్తారట రైలు కింద. అందుకు అంటే తెలుగుదేశం మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఆవిడ చంపించారు. చాలా డైబాలిక్ గా ఆలోచిస్తారండి తెలుగు వాళ్ళు. ఈ వాళ్ళ తెలుగుదానికి జవాహర్ ఇదండి. కాకపోతే విశ్వసనీయమైన సోర్సెస్ నుంచి వచ్చింది ఏంటంటే ఆవిడ పాపం ఈ ట్రోలింగ్కి తట్టుకోలేక సూసైడ్ చేసుకుంది. ఇంతగా అవసరం అండి వాళ్ళకి. అంత అభిమానం ఉండొచ్చు వాళ్ళ లీడర్స్ అంటే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషం ఉండొచ్చు, బాబు గారి మీద అభిమానం ఉండొచ్చు, కానీ అంతలా అవసరమైన పాపం మూడో వ్యక్తిని చంపడం అవసరం, చంపించుకునేలా ఆవిడ సొంతంగా ప్రాణం తీసుకునేలా చేయడం, మాట్లాడడం అంత అవసరం. వాళ్ళు కొంచెం ఆలోచించారండి, కొంచెం అంత ఉద్రేకం తగ్గించారు వాళ్ళంతా. తెలుగుదేశం శ్రేణులు వాళ్ళ సోషల్ మీడియా నడిపించే వాళ్ళందరూ కూడా కొంచెం అదుపులోకి తెచ్చుకోవాలి. వాళ్ళ భావోద్రేకాన్ని అదుపులో తెచ్చుకోవాలి, లేదంటే వాళ్ళకే ప్రమాదం అండి. ఈ సూసైడ్ ఊరికే పోదండి. చంద్రబాబు నాయుడు గెలుస్తాడనుకుంటున్నారు మీరు ఇలాంటి పాపాలు చుట్టుకుంటే? ఐ బిలీవ్ ఇన్ ఇట్. కర్మ సిద్ధాంతం ఉంది సారు, కర్మ సిద్ధాంతం ఉంది. మనం ఏం చేస్తే దానికి ఫలితం వస్తుంది. మీరేమో గంజాయి మొక్క నాటి తులసాకులు రావాలంటే రావు. మీరు మొల మొక్క లాంటి పూలు కావాలంటే వస్తాయా? రావు. ఓకే, ముళ్ళ మొక్కలో కొన్ని పూలు ఉండొచ్చు, వేరే సంగతి. రోజా పూలు అనుకోండి, సరే. మామిడి చెట్టు నాటితే మామిడి పళ్ళు వస్తాయి, అంతేగాని ఏదో ఆముదం మొక్క వేసి మామిడి పళ్ళు కాయాలంటే కాస్తుందా? కాదు. అది కర్మ సిద్ధాంతం, అంత సింపుల్ అండి. సో ఇలాంటి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేసి బాబు గెలుస్తాడు అంటే గెలిచినా మంచి జరగదు, ఆయనకి జరగదు, మన ఆంధ్రదేశానికి జరగదు. పాపం ఆ పిల్లలు చూస్తే చాలా గుల్టి గీతాంజలి అంటే ఎంత బాగుంది, చక్కగా ఉంది పిల్ల. మంచి అంటే లోవర్ మిడిల్ క్లాస్, మిడిల్ క్లాస్ చెందిన మహిళ. ఆవిడ చాలా సంతోషించింది. ఇల్లు దొరికింది, కట్టుకున్నాను, జగన్ అన్న వల్ల నాకు అంతా జరిగింది చెప్పుకుంది. తప్పలేదు. అది జగన్ అన్న వల్ల జరిగిందో, మోదీ వల్ల జరిగిందో, కొంత సెంటర్, కొంత స్టేట్ అన్నీ ఉన్నాయి. ఆవిడ తెలుసో తెలీదు. ఆవిడ చెప్పింది పాపం అమాయకంగా. దాంతో ఆవిడని పట్టుకుని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి నానా బాధలు, హింసలు పెట్టారు. ఇది చాలా తప్పండి. ఇలాంటివి జరగకూడదు. జరిగితే మనం అందరికీ పాపం, మనం చూసేవాళ్ళకి, వినేవాళ్ళకి, చూసి ఉన్నారు కూర్చునే వాళ్ళకి అందరికీ కూడా పాపం చుట్టుకుంటుంది. దాన్ని ఇలాంటివి జరగనీయకండి, ఖండించండి. తెలుగుదేశం శ్రేణులందరూ కూడా వాళ్ళలో వాళ్ళు కొంచెం
అంతఃకరణ లోపల వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేనా? దే షుడ్ అనలైజ్ వాళ్ళు చేసే పని ఏంటి, ఎందుకు చేస్తున్నారు, అలా అంత అవసరమా మనకి అవతల వాడిని కించపరచడం, వాడు ఆఖరి సూసైడ్ చేసుకునేంతలాగా ట్రోల్ చేయడం అవసరమా? ఎవరినైనా మీకు అభిమానం ఉంటే మీరు పొగడండి, ఆయన చేసిన కార్యాలని చెప్పండి బయటికి. మీకు జగన్మోహన్ రెడ్డి ఈ పనులు చేయలేదు అనిపిస్తే చెప్పండి దాని గురించి. లేదంటే ఆయన ఏదో డబ్బులు తినేశాడు ఇది అంటున్నారు కదా, దాన్ని చూపించండి, నిరూపించండి, ట్రై చేయండి. అది అంటే ఇన్వెస్టిగేట్ చేయండి, జర్నలిజంని ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం కింద మార్చండి, తెలిసేట్లుగా చేయండి. అంతేగాని ఊరికే వాడిని బూతులు తిట్టడం, వీడిని బూతులు తిట్టడం అది మంచి పని కాదండి. అతను ఎవడో సజ్జా టీడీపీ నేత సౌమ్య ఆరోపించారు. సజ్జా అజయ్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయటం వల్లే మృతి చెందిన అసత్య ప్రచారాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ అసలు ముందు అతను చేసిన ట్రోలింగ్ ఏంటి, ఎంత అసహ్యంగా ఉందో అందరికీ తెలుసు. సజ్జా అజయ్ అంట, అలాంటి చాలా మంది ఉన్నారు. ఆవిడకి అలా ఎందుకు అంత భయంకరమైన ట్రోలింగ్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? సో కొంచెం మారుతారని ఆశిద్దాం. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, వీరాభిమానులు అందరూ కూడా. ఇదంతా జస్ట్ క్యాస్ట్ పరం అండి, క్యాస్ట్. అతను మనవాడు, ఏదైనా అంత వాడు ఏది చేయిస్తే అది రైట్. అతను చౌదరి, మనం చౌదరి, మన దేవుడు. అది మిగతా అంతా ఎదవడు. ఏంటండి, చౌదరి అందరూ మంచాడని, రెడ్డిలందరూ దుర్మార్గుడు. ఇంత సింపుల్గా ఆలోచిస్తారండి. ఇంత బ్లాక్ అండ్ వైట్గా ఉంటుంది ప్రపంచం. గ్రే షేడ్స్ ఉంటాయండి. మంచివాడు చెడ్డ పనులు చేయొచ్చు, చెడ్డవాడు మంచి పనులు చేయొచ్చు. కొన్ని సంఘటనల్లో భయంకరమైన మనిషి వాడు. ఏనాడు ఎవరికి ఉపకారం చేయడు. అలాంటి వాడు అందరికీ ఉపకారం చేసిపోతాడు. ప్రపంచం చాలా విచిత్రం అండి. దేవుడు మాయ అలాగే లేకుంటుందండి. అంచేత అంత అమాయకంగా ఉండి మా వాళ్ళందరూ మంచి వాళ్ళు, అవతల అందరూ దుర్మార్గులు అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదండి. అందరిలోనూ మంచి ఉంటుందండి. అదే మంచివాడిలో మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, చెడవాడిలో మంచి ఉండొచ్చు. సర్వకాల సర్వావస్థలందరూ నేను మంచిగా ఉంటానని ఎప్పుడూ చెప్పలేండి. అలా ఉండాలంటే వాడు ఏ తులసీదాసు ఎంతసేపు రామ భజన, రామస్మరణ చేసుకుంటూ ఉండాలి. అలాంటి వాడైతే నమ్మచ్చు. వాడు ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ మాట చెప్పడు, చెడ్డ పని చేయడం. వాళ్ళు ఋషుడు. తులసీదాస్ గోస్వామి అలాంటి మహాత్ముడు అండి. అతను గంగా తీరంలో అదే సంధ్య వార్చుకుని బయటకు వస్తుంటే ఒక 20 ఏళ్ళ పిల్ల కాడు పడిపోయింది. కాడు పడిపోతే దీర్ఘశమంగళి ఈ భావాన్ని దీవించాడు. ఆవిడ చెప్పింది, బాబు ఇప్పుడే మా ఆయన కాశీలో ఘాట్ల మీద దానం తెస్తారు కదండి, మా ఆయన అక్కడ పొడవున్నాడు, ఆయన కాల్చడానికి వచ్చి తెచ్చామని చెప్పింది. అంటే ఆయన వెంటనే నా మాట పొల్లు మాట కాదు, రాముడు పలికించాడు, రా చూద్దాం అన్నాడు. చూద్దామని వెళ్ళి ఆయన ఆ కుర్రాడి దగ్గర నోట్లో నూనె పోస్తే తులసి నీళ్లు కొంచెం నోట్లో పోస్తే లేచి కూర్చున్నాడు కుర్రాడు. అలా ఉంటుందండి మహాత్ములు ఉండేవారు. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మన వాక్కి దానికి ఉండే ఇది పోతుందండి, విలువ పోతుంది. ఏది పడితే అది మాట్లాడకూడదు. అసత్యం ఆడకుండా ఉంటే వాడు ఏమంటే సత్యం ఆ సిచ్యువేషన్ నిలిపోతుంది. సో మనకి అవతల వాడి మీద ద్వేషం ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడడం చాలా తప్పండి, చాలా తప్పు. మాట ట్రోల్ అనేది కూడా మాట కదా. మనం ట్రోల్ మాటని యాక్చువల్గా ఇంకా టైప్ చేసి పోస్ట్ చేస్తున్నాం, అందరికీ కనపడేలాగా. అది ఇంకా ప్రమాదం. సో
మాట్లాడే మాట మీద చాలా అదుపు ఉండాలి. భగవద్గీతలో చెప్తాడు, అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం చ హితమేవచ వాంగ్మయం తపముచ్యతే అన్నాడు. నోటితో తపస్సు చేసేట ఎలాగండి? అనుద్వేగకరం వాక్యం, అవతలానికి ఉద్వేగం కల్పించే వాక్యాలు ఆడకండి. సత్యం నిజం చెప్పండి. ప్రియం అందరికి ఇష్టంగా మాటలు మాట్లాడండి. హితమేవచ వాళ్ళకి పలికేది, వాళ్ళకి ఉపయోగపడేది చెప్పండి. ఈ క్వాలిటీస్ ఉన్న మాటలు ఎల్లప్పుడూ మీరు మాట్లాడగలిగితే మీరు వాంగ్మయంతో తపం చేసినట్టు. వాంగ్మయం అంటే నోటితో తపస్సు చేసినట్టు, మాటలతో. ఇంకో తపస్సు ఎక్కలేదు. సో ఇప్పుడు మన కొంచెం మన గ్రంథాలు చదవండి, తెలుగుదేశం వాళ్ళు నేర్చుకోండి, సంస్కృతం నేర్చుకోండి, భగవద్గీత చదవండి. ఇలాంటి పొల్లు కబుర్లు ఎందుకండి మనకి? ఈ లీడర్ కాకపోతే ఇంకో లీడర్ ఉంటాడు. కాకపోతే మన వల్ల ఇంకోటికి అపకారం జరగకూడదు కదా. అది సజ్జ అతని పేరు ఏదో మర్చిపోయాను, సజ్జ అజయ్. అలాంటి కుర్రాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ప్లీజ్ కొంచెం మన హిందూ కల్చర్ని మర్చిపోకండి. ఈ పనికిరాని ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన నష్టాలు ఇవి. మీరందరూ కూడా ఐడెంటిఫై ద ప్రాబ్లం. శత్రువు ఎక్కడో బయట ఉండండి. శత్రువు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, శత్రువు మీలో ఉన్న శత్రువుని అరికట్టండి. అరిషడ్ వర్గాన్ని అరికట్టండి. మీ భావోద్వేగాల్ని ఇంకొంచెం అదుపులోకి తీసుకోండి. అంత కోపం అవసరం లేదు. అవతలను అంత ద్వేషం చేయొద్దు. ఏదో పొలిటికల్ గెయిన్స్ కోసమని అంత నీచంగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు. ఏముందండి, ఇవాళ వస్తూ రేపు పోద్దు. అల్టిమేట్గా పట్టుకుపోయేది ఏమీ లేదు. అలెగ్జాండర్ అంతటి వాడు చేతులు రెండు బయట పెట్టి కప్పేటవాడు, తీసుకెళ్ళాడు. అందుకే అటు పట్టుకుపోయేది ఏం లేదు. చేత తేనే అవసరం ఏంటంటే అవతలవాడికి అనుద్వేగకరం వాక్యం, అవతలవాడిని ఉద్రేకపరచకుండా మంచిగా మాట్లాడండి. వీలైతే మంచి చెప్పండి. మీ బాబు గారి గురించి మంచి చెప్పండి, అందరూ వింటాం, తప్పులేదు. పాజిటివ్గా ఉండాలి క్యాంపెయినింగ్. అంతేగాని అవతలవాడిని తిట్టడంలో నేను మంచివాడిని అయిపోవడం అంటే అది కరెక్ట్ కాదండి. అవతలవాడు దొంగ అయితే నేను మంచివాడిని అయిపోతానా చెప్పండి? అవును. సో అవతలవాడు మంచివాడే, నేను అంతకంటే మంచివాడిని చెప్పండి. అది తెలియని వాడి లక్షణం అండి. లాంగ్ రన్ పాలిటిక్స్ అలా ఉండాలి అని నా ఉద్దేశం. మీరేమంటారు చెప్పండి కామెంట్స్ రూపంలో. నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.